నేను చెప్పొచ్చేది ఏంటంటే దేశంలో మన జాతి అంటే చాలా దిగదుడుపుగా చూస్తున్నారమ్మా. ఎందుకో తెలుసా? మనం అటు ఇటు కానవడం గనక. ఆ మాటకు వస్తే ట్రైన్ ఎక్కేమనకు ఆడాళ్ళకేమో సెపరేట్ కంపార్ట్మెంట్స్ ఉంటున్నాయి, మగాళ్ళకేమో సెపరేట్ కంపార్ట్మెంట్స్ ఉంటున్నాయి. మనకే ఏ కంపార్ట్మెంట్ ఉండడం లేదు. హాస్పిటల్కి వెళ్తే మాత్రం లేడీస్ వార్డులే, మేల్ వార్డులే. మరి మనకు ఏ వార్డు సెపరేట్ గా ఉంటుందా? ఉన్నమాట అంటే ఉడికి ఎక్కువని మా ఐదారు సంతాని. ఇదిగా రాజకీయంగా ఆలోచిస్తే ఓటర్ లిస్ట్ లో మన పేర్లు ఉంటున్నాయా? ఎందుకని మనం ఆడాలని చెప్పుకోమా, మగాళ్ళని చెప్పుకోమా? లేడీ ఎంపీలు ఉన్నారు, మగ ఎంపీలు ఉన్నారు, లేడీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మగ ఎమ్మెల్యేలు ఉన్నారు. మా ఇద్దరితో మన జాతికే ఏ ఎమ్మెల్యే లేడు, ఏ ఎంపీ లేడు. మనం ఎలక్షన్ లో నిలబడలేమా? మనం గెలిస్తే మనం సీఎం కాలేమా? మనం పిఎం కాలేమా? మన దేశాన్ని మనం ఏలుకోలేమా? వింటున్నారా? రాజకీయంగా మనం ముందంజ వెయ్యారంటే దేశంలో ఉన్న ప్రజలందరూ మనకు సహకరించాలి. అప్పుడే మనమే ఎమ్మెల్యేలు, మనమే ఎంపీలు, మనమే ఎమ్మెల్సీలు. అప్పుడే మన సింహాసనాన్ని మనం కాపాడుకుంటాం, మన దేశాన్ని మనమే పాలించుకుంటాం. ఆ రోజు ఎప్పుడు వస్తాదో? ఎందుకు వస్తాదమ్మా? ఇంటింటి కొంత ఇటుకల పొయ్యి, మా ఇంటి కొంత మంచి పొయ్యి అన్నట్టు ఆ భగవంతుడు మనల్ని ఇలా పుట్టించాడు. ఓ మాట చెప్పాలంటే ఆడవాళ్ళంటే ఆప్యాయత, మగవాళ్ళంటే మమకారం కనుకనే భగవంతుడు మనల్ని ఇలా పుట్టించాడు. అందుకే ఉదయాన్నే లేచి తలారా శిరస్నానం చేసి ఆ భగవంతుడిని నేనెవరు కోరుకుంటానో తెలుసా? భగవంతుడా, తరతరాలకి కూడా యదాలి జీవితం ఎవరికి ప్రసాదించుకురా బాబు అని. కానీ ఆ భగవంతుడు కరుణిస్తాడో కటాక్షిస్తాడో ఏం చెప్పగలను? గుమ్మడి పండు లాగా ఉన్నావు. చిలక, చిత్రాంగి, రోజా, లల్లి చూసావటే 80 కేజీలు అందగాడు సుర్రుమట్టు గుండెల్లో సూదులు దింపుతున్నాడే. అబ్బా అబ్బా, మన సునీల్ బాయిలాగా ఉన్నాడు. అయితే పదావా పట్టు పడదాం. చూసి పని చేద్దాం. ఇటుకాని వెళ్తే సిటీ కనపడుతుంది.
పట్టుకో ఆగు. ఆగవే. పడిపోతాను. అక్కడ ఫోటో పడుతుంది ఆగు. ఆగవే. చాలా థ్యాంక్స్ దొరా, సమయానికి వచ్చి రక్షించారు. సరే కనుకోంలో ఈ అడవిలోకి మీరు ఎందుకు వచ్చారు? మీరు ఏదైనా ప్రమాదంలో పట్టారా? ఏం చెప్పమంటారు దొరా, కొంతమంది రౌడీలు మమ్మల్ని చంపపోతే వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఈ అడవిలోకి వచ్చాం. కుర్రు అయితే పెద్ద గండం నుంచి తప్పించుకున్నారనమాట. ఇదిగో ఇప్పుడు మీ ఇద్దరికి ఏం భయం లేదు, మేము ఉన్నాం కదా, మాతో రండి. చురుకు చురుకు సంబ్రి సంబ్రి అల్లారి బిర్రి అరే సుబ్రోరి ఎర్రా అరే వారి ఈ అడవిని చూస్తుంటే ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు దొరా, చాలా భయంగా ఉంది. ఇప్పుడు ఎందుకు నీకు భయం? మేము ఉన్నాం కదా. ఇదిగో ఇలా తూర్పు కొండలకేసి వెళ్తే అక్కడ పులిమేడ ఉంటది. ఆ పులిమేడలో పుల్లు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో అట్టా పడమటకెళ్తే అక్కడ పాలగంగమ్మ తల్లి ఉంది. ఆ తల్లే మిమ్మల్ని కాపాడింది. దండం పెట్టుకోండి. పాలగంగమ్మ తల్లి దండం పెట్టుకో. ఇదిగో దండం పెట్టుకో, లేకపోతే పెద్ద దొర కోపం దండం పెట్టుకో. ఏ చెప్పినట్టు చెప్పు. గంగమ్మ తల్లి, గంగమ్మ తల్లి, కరుణించు తల్లి, కరుణించు తల్లి, సుత్తారం సుత్తారం, సుత్తారం సుత్తారం, బత్తారం బత్తారం, కత్తారం కత్తారం, గుర్రో గుర్రు అనుకున్నా కరెక్ట్ గా చెప్పావు. మిమ్మల్ని ఆ గంగమ్మ తల్లే కాపాడుతుంది. అక్కడ మా గట్టి వచ్చుంది, అక్కడ రట్టి తీసుకుని మాట్లాడుకుందాం. పదండి, జాగ్రత్త జాగ్రత్త. సత్తార గట్టన్న పరవోరు గురోరు బప్ప. నీ పేరేంటి? వెంకట్ దొరా, కోన పేరు? అలివేలు. పేర్లు బాగున్నాయి. ఇదిగో ఈ అడవి మొత్తానికి ఇది ఒక్కటే బంగ్లా. మీరు లోపలికి వెళ్ళి రెట్టు తీర్చుకోండి. ఇదిగో ఈ గట్టు వచ్చి నుంచి బయటికి వెళ్ళాలంటే 2 రోజులు టైం పడుతుంది. అందుకోసం అయ్యో. మీరు జాగ్రత్తగా ఉండాలి. అయితే చాలా కష్టం దొరా, దేనికి? నా మోటార్ బైక్ దారిలో ఆగిపోయింది. ఆ రూట్ కూడా మేము మర్చిపోయాము, అసలు అందులో పెట్రోల్ అయిపోయింది. దాని గురించి నువ్వు కంగారు పడకు. ఇక్కడికి మీరు చేరుకున్నారంటే 2 మార్గాలు. ఒకటి సర్పవంక, రెండోది చింతపాడు. ఆ 2 మార్గాలకి మా మనుషులను పంపించి మోటార్ సైకిల్ వెతికించి పెట్రోల్ పోయించి మీకు ఇస్తాం. అప్పటిదాకా మీ ఇద్దరు ఇక్కడే ఉండాలి. ఇదిగో ఇంకో విషయం, మీరు ఇక్కడ ఉన్నారంటే మీకు ఏ భయం లేదు. సేఫ్టీ లాకర్ లో ఉన్నంత సేఫ్టీ. ఇదిగో ఆడుకోండి పాడుకోండి, గట్టవచ్చు లోపలికి వెళ్ళి రెట్టి తెచ్చుకోండి. ఇదిగో థాంక్స్ దొరా. మోటార్ సైకిల్ చింత నాకు వదిలేచ్చాయి. వెళ్ళి ఆడుకో. ఓకే దొరా. అడుకో అడుకో వెళ్ళిపోనా. ఆల్దీ పెట్టు. థ్యాంక్ యూ దొరా. టాపులకు పెట్టాపులకు. ఓ గంట దొర, మనం ఒక పని చేద్దాం. మన పిట్ట దొర బక్క దొర ఉన్నారు కదా, వాళ్ళిద్దరిని అడవిలోకి పంపించి మోటార్ సైకిల్ ఎతికిద్దాం పదా. అలాగే ఆ. పద పద పద. ఓ, అమ్మా అబ్బా. ఒరే రాంబాబు, నాకు చాలా ఆకలిగా ఉందిరా. ఆకలేస్తే అన్నం దొరకదు, అడవిది. ఒరే రాంబాబు, ఆ. అయినా సిటీలో ఫ్రీగా పళ్ళు తినేవాళ్ళం రా. ఇక్కడ ఈ అడవిలో మనకి బాధలేంట్రా? ఏం చేస్తావు రా? రేయ్, నీకు ఆకలేస్తున్నావు కదా, అవునరా. అదిగో దొరికాయి పండ్లు. ఆ? పద, దా. తీరా. లాగంతే. మ్మ్. దా 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 దా. రేయ్ తిను, హ్యాపీగా తిను. ఓకే. ఆకలేస్తానా, కడుపు నిండా తిను. మ్మ్. బానే టేస్ట్ ఉన్నాయే. సూపరా. మ్మ్. అబ్బా ఓపో. అబ్బో, ఆ? అయ్యో కొంచెం తేడాగా ఉందిరా. ఆ. అబ్బో అమ్మో అయ్యో కొంచెం తేడాగా ఉందిరో. ఒక నిమిషం. అబ్బో, అమ్మా అమ్మా. హాయి ఉందిరా. ఆ. రేయ్, ఏంట్రా కడుపులో ఏదో కంట్రోల్ తప్పింది.
ఆ. మొత్తం తిరగాసు అయిపోయింది. అయితే పద, మళ్ళీ పద. అమ్మో అడవిలో ఇదేం గోళ్ళ నాయనా ఏ కాయలంటే ఆ కాయలు తినకూడదు మా మళ్ళీ పీచాడు. ఇంత బ్లాస్ట్ అవుతుంది అనుకోలేదు మా. మరి ఇంత బ్యాడ్ అయితే అనుకోలేరా అబ్బో అమ్మో బోర్ కొడుతుందని బయటికి వచ్చాం. ఎటు వెళ్ళాలి? ఏయ్ ఏంటి ఆ దొరలకి బైక్ కనిపించిందో లేదో, ఎవడో బైక్ వేసుకొచ్చామే. అక్కడ ఉయ్యాలంది చూడు. అది చూస్తే నాకు నా చిన్నతనం గుర్తొస్తుంది. ఈ అడవిలో ఉయ్యాలు ఎవడు కట్టాడబ్బా? సర్లే, నువ్వు చెట్టీల నుంచి మిట్టీలకి వచ్చినా ఈ విషయాలు మటుకు బాగా గుర్తుంటాయి. మర్చిపోవడానికి ఎంతకన్నా ఏం తీపి గుర్తులు లేవు. అమ్మ నాన్న ప్రేమాభిమానాలు కూడా నాకు తెలియదు. నేను అనాథగానే పుట్టాను, అనాథగానే పెరిగాను. నాకంటూ ఇక్కడ చచ్చా, ఏంటి అలివేలు ఇది? నేనుండగా నువ్వు అనాథాలు అవుతావు చెప్పు? నీకు నేను, నాకు నువ్వు. ఇంకోసారి నువ్వు ఇలా మాట్లాడావనుకో నేను ఈ అడవిలో వదిలేస్తాను. నేను నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళనుగా. చూడరా, అసలే మనం కష్టాల్లో ఉన్నాం, మళ్ళీ మన కష్టాలు చెప్పుకోవడం ఎందుకు? దా హ్యాపీగా ఉయ్యాలు ఊదిదాన్ని. కూర్చో. నన్ను ఎక్కించు. ఏం స్టైల్ కొడుతున్నావు? కూర్చో. అదే. యా. లాలే, 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 లాలే. నెమ్మదిగా నెమ్మదిగా ఊపు. పట్టుకో గట్టిగా. యా. అన్నా ఏందన్నా ఈ కర్మ? ఏం చేస్తాం, వెతకక తప్పదు.